వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తెలుగుదేశం నాయకులు ఇంకా చెప్పాలంటే కూటమి నాయకులు పదే పదే అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నటువంటి విషయం మనకు తెలిసిందే. తెలుగుదేశం విషయానికి వస్తే కోనేటి ఆదిమూలం మొదలుకొని ఆయన ఒక అమ్మాయిని వేధించడం, తర్వాత కోన రవికుమార్ ఆమదాల వలస అక్కడ ఒక గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ని ఆయన వేధించడం, తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన రకరకాల వల్గర్ మాటలతో గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టడం, ఇలా పలు వివాదాలు. ఇక జనసేన ఎమ్మెల్యే వచ్చి అరవ శ్రీధర్, అతను రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఒక అమ్మాయిని ఏ రకంగా ఎక్స్ప్లాయిట్ చేశాడు అని, ఇలా రకరకాల వివాదాల్లో ఎప్పటికప్పుడు ఇరుక్కుంటూనే ఉన్నారు కూటమి నాయకులు. అయినా సరే ఏ రకమైనటువంటి యాక్షన్ ఉన్నటువంటి సందర్భం లేదు. ఇది కూటమి ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా టీడీపీ వాళ్ళ నుంచి అసలు ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కూడా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే రాజమండ్రి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆయన ఒక దళితుల వ్యవహారంలో ఆయన చాలా నోరు పారేసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఆయన రకరకాల తాజాగానే ఒక వీడియో కూడా రిలీజ్ అయింది, ఆయన ఆడియో రిలీజ్ అయింది. ఆ ఆడియోలో ఒక మహిళతో ఆయన చాలా అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఇది, బెదిరింపు ధోరణిలో మాట్లాడినటువంటి ఇది, తర్వాత దళితులంటే చులకనగా మాట్లాడిన సందర్భం, బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా ఆడియోలో మనకు వినిపించాయి. అవునండి. మరి మనుషులు జీతం బోర్డు వస్తుందా అంటే చూడలేడు. చిన్నపిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళు? మా కూతురు పిల్లలు. ఏ కూతురు చూసుకోదేటి? మా కూతురు ఇక్కడ ఉండదు కదండి. ఎక్కడ ఉంటది? ఖతార్ లో ఉంటదండి. ఖతార్ లో? అవునండి. మరి ఆడేనండి నమ్మకమైనడు ఇప్పుడు కాదు. ఆడు ఓవర్ యాక్షన్ చేసి ఇంట్లోంచి గట్టించేస్తాను, సార్ మీకు ఒక్క మాట అండి, మీరు వినకపోతే మీరు అలా ఎలా సార్? నేను మీతోటి తలపడేటంతటి దాన్ని కాదు. మా బతుకులు ఎంత అండి? అబ్బా మీరు అలా మాట్లాడితే నేను మీకు వినవించుకోవడానికి రాలేనండి. జాన్కి ఏముంది సార్, దాన్ని చూసుకోవడానికి సామాన్యుడు జాన్. సరే నేను చెప్పాను కొల్లి రవీంద్ర ఆడు ఉద్యోగం తీసి పడదొబ్బండి. నేను చెప్పాను కొల్లి రవీంద్ర ఆడు ఉద్యోగం తీసి పడదొబ్బండి. అలాగేనండి, తీయించండి. ఎవరి జేబులోది కాదండి అది ఉద్యోగం. వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారండి. వాళ్ళ ఫైనల్ గా చెప్తున్నా నీకు, చెప్పండి. నీ బతుకు నువ్వు బతుకు. నేను అక్కడ అడిగెట్టారంటే బేభత్సం అయిపోయి తేలిపోతాయిలే. సరే త్వరలోనే తేల్తాను, ఆ సంగతి తేల్తాను. తేల్చేయండి తొందరగా. మరి తేల్చేయండి అని చెప్తున్నా. పొగరు కాదు సార్, ఆత్మస్థైర్యం అండి నాకు. ఇక తాజాగా కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. అవి ఏంటంటే ఆ దళిత మహిళకు సంబంధించినటువంటి వ్యక్తి మీద వాళ్ళు చేయి చేసుకున్నారు, అతన్ని కొట్టడం కూడా జరిగింది అనేటువంటిది ఇప్పుడు తాజాగా విడుదలవుతున్నటువంటి వీడియోల ప్రకారం మనకి తెలుస్తోంది. సో ఈ విషయంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళదలుచుకున్నారు, అదే న్యాయపరమైనటువంటి ఇవి తీసుకోదలుచుకున్నారు ఇక్కడ దళితులకు జరిగినటువంటి అన్యాయం మీద అనేటువంటిది. ఆదిరెడ్డి అప్పారావు గారు చాలా సీనియర్ లీడర్ అయిన ఎర్రన్నాయుడు గారికి వియ్యంకుడు, అంటే ఆదిరెడ్డి వాసు భార్య ఎవరైతే సతీమణి ఎర్రన్నాయుడు గారి అమ్మాయి ఆదిరెడ్డి భవానీ, ఆవిడ గతంలో 2014 నుంచి 19 మధ్యలో ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఇక రామ్మోహన్ నాయుడు ఆయన టీడీపీ ఎంపీ ప్లస్ విమానయాన శాఖ మంత్రి, స్వయానా వాళ్ళకి ఈ ఆదిరెడ్డి భవానీ గారికి అన్నగారు. సో ఆ విధంగా చాలా పెద్ద ఫ్యామిలీ అది. అంత పెద్ద ఫ్యామిలీలో వచ్చినటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలో ఆదిరెడ్డి అప్పారావు గారు ఆయన చాలా సీనియర్ మోస్ట్. ఆయన ఈ విధంగా నోరు పారేసుకోవటం అనేటువంటిది ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. చాలా దళిత వర్గాలంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇలాంటి అంశాల్లో ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు స్ట్రిక్ట్గా తమ నాయకుల మీద? టీడీపీ కానీ ఇంకా కూటమి నేతలు కానీ వాళ్ళ నాయకుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేటువంటిది ఈ సందర్భంగా ఏర్పడుతున్నటువంటి చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.